భారతదేశం ఒక కోపాన్ని ఉగ్ర రూపాన్ని కూడా ఈరోజు పాకిస్తాన్ చూస్తుంది. కానీ ఈరోజు భారతదేశంలోనే దేశద్రోహులు ఉన్నారు. వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఈరోజు ప్రతి ఒక్క యువత బయటకు వచ్చి నించోవడం చాలా సంతోషకరం. ఈరోజు మన దేశంలో ఇంట్లో ఉన్న దొంగల్ని మనమే పట్టుకొని మనమే బయటికి గెంటేయాలి. అందువల్ల మన భారతదేశాన్ని కాపాడుకోవడానికి మనందరం స్వతహాగా స్వచ్ఛందంగా ఇలాంటి ర్యాలీలు చేస్తూ భారతదేశ సైన్యానికి ప్రధానమంత్రి గారికి మద్దతు నిలపడం. ఎందుకంటే ఈరోజు భారతదేశానికి మన హిందువులు కానీ లేకపోతే భారతీయులే కాకుండా విదేశాలు ట్రంప్ డైరెక్ట్గా చెప్పాడు, ఐ విల్ డిస్ట్రాయ్ ద పాకిస్తాన్ ఇఫ్ యు టచ్ ఇండియా అని డైరెక్ట్గా చెప్పాడు. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం ప్రపంచ ఖ్యాతి అదేవిధంగా విశ్వగురు ప్రతి ఒక్క దేశానికి అనుసంధానం అవుతున్న సందర్భంలో ఇలాంటి టెర్రరిస్ట్ అటాకులు కానీ ఇలాంటి మతోన్మాదులు కానీ దేశంలో చొచ్చుకొస్తే ఖబర్దార్ పాకిస్తాన్ డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి మీ దేశం లేకుండా చేయడానికి భారతదేశ సైన్యం కానీ మన యువత కానీ రెడీగా ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్క యువకులు ఈరోజు సైన్యంలోకి రావాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది చాలా అగ్నిపథ్ చూశారు గత సంవత్సరం. ఎంతమంది ఈరోజు భారతదేశం కోసం యువకులు బయటకు వస్తున్నారంటే చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు దేశద్రోహులు తరిమి కొట్టాలని అదేవిధంగా ప్రతి ఒక్క దేశద్రోహికి కూడా మళ్ళీ బుద్ధి భారతదేశం వైపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.